నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తొన్నంగి మండలం వంటిమామిడిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు గత నెల 11వ తేదీన వంటిమామిడిలో బొమ్మదేవ్ శారదా ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బంగారం వెండి నగలతో పాటు కొంత నగదు అపహరించారు బాధితురాలు ఫిర్యాదుపై సత్యశోధన చేసిన వంటిమామిడి ఎస్ఐ జగన్మోహన్ రావు ఈ కేసులో చేపల నాని బొండు శివలను గుర్తించారు నిందితులు అపహరించిన ఆభరణాలను విశాఖలోని యూనియన్ బ్యాంకులో తాకట్టు పెట్టినట్టు నిర్ధారించిన ఎస్ఐ జగన్మోహన్ రావు ముద్దాయిల చేత విడిపించారు మొత్తం 2,40,000 విలువ కలిగిన ఆభరణాలు బైకును స్వాధీనం చేసుకున్నారు తొన్నంగి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 11వ తారీఖున అర్ధరాత్రి ఒక థెఫ్ట్ జరిగిందని చెప్పేసి మాకు రాతపూర్వకమైన కంప్లైంట్ రావడం జరిగిందండి. ఈ కంప్లైంట్ నిమిత్తం మేము క్రైమ్ నెంబర్ 158/25 కేసుగా నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము మా ఎఫర్ట్స్ పెట్టి మా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు అలాగే మా డిఎస్పీ గారు మా సిఏ గారు మానిటరింగ్ మేరకు మేము ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఇందులో దొంగతనం చేసినటువంటి చేపల నాని అనే వ్యక్తిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ ఐడెంటిఫై చేసే క్రమంలో ఇతన్ని నిన్న అనగా 3/8/2025 తేదీన మన నక్కపల్లి వేంపాడు టోల్గేట్ దాని పరిధిలో వేంపాడు పరిధిలో ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇతనికి సహకరించినటువంటి అంటే ఈ యొక్క ప్రాపర్టీని తాకట్టు పెట్టే విషయంలో సహకరించినటువంటి బొందు శివ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి. ఈ క్రమంలో ఇతను ఈ దొంగతనం చేసిన ఏదైతే సొత్తు ఉందో బంగారము దాన్ని శివాజీ పార్క్ దగ్గర ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ వైజాగ్ సిటీలో పరిధిలో ఉన్నటువంటి శివాజీ పార్క్ దగ్గర ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్లో తాకట్టు పెట్టడం జరిగిందండి. ఆ తాకట్టు పెట్టిన మొత్తం సొమ్ముని మన యొక్క ఆన్లైన్ యాప్లలో పూర్తిగా ఆడేసి వాటిని పోగొట్టుకోవడం జరిగిందండి. దీనిలో ఈ ఆన్లైన్ సంబంధించిన వాడిన ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వాటిని అలాగే ఈ యొక్క యూనియన్ బ్యాంక్లో ఏవైతే సోరీ సొత్తుని తాకట్టు పెట్టిన సోరీ సొత్తు ఉందో దానిని మేము పూర్తి స్థాయిలో రికవరీ చేయడం జరిగింది. ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.